హలో హాయ్ వెల్కమ్ టు సోనీ స్మార్ట్ కిచెన్. ద బెస్ట్ రెసిపీ అయితే మీకోసం చేశాను. అదే వెజిటబుల్ సలాడ్. ఈ రెసిపీ చాలా హెల్తీ అండ్ టేస్టీ అండ్ స్పైసీగా కూడా ఉంటుంది. వెజిటబుల్ సలాడ్ ఎలా చేయాలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక బ్రోకలీ అయితే తీసుకోండి. నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. బ్రోకలీ తినడం వల్ల ఒంట్లో కొవ్వు తగ్గిస్తుంది, షుగర్ కూడా అదుపులో ఉంచుతుంది. ఇప్పుడు ఒక క్యాప్సికమ్ తీసుకోండి. ఇది మధ్యలో ఉన్న గింజలంతా నీట్గా తీసేయండి. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. క్యాప్సికంలో ఎక్కువ విటమిన్ సి ఉంటుంది, అలానే దీంట్లో తక్కువ క్యాలరీ ఉంటుంది. ఇది తినడం వల్ల మెటబాలిజం కూడా బాగా పనిచేస్తుంది, స్కిన్ కూడా గ్లో చేస్తుంది. ఇప్పుడైతే క్యాబేజీ తీసుకోండి. దీంట్లో ఒక చిన్న పీస్ అయితే కట్ చేసుకోండి. దీన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా ఇలా పొడుగ్గా రావాలి, స్లైసెస్ లాగా. దీంట్లో విటమిన్ ఏ ఉంటుంది. ఇది తినడం వల్ల డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. ఇప్పుడైతే క్యారెట్ తీసుకోండి. దీన్ని కూడా సన్నగా పొడుగ్గా అయితే కట్ చేసుకోండి. క్యారెట్ తినడం వల్ల కంటి చూపు అయితే మెరుగుపడుతుందండి, అలానే బాడీలో రక్తం కూడా పెరుగుతుందండి. ఇది డైలీ ఒకటైనా తినాలండి. అలానే టమాటా కూడా చిన్న చిన్న పీసెస్గా ఇలా పొడుగ్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న పీస్ అయితే పన్నీర్ తీసుకుందాం. ఇది కూడా చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. దీంట్లో ప్రోటీన్ అయితే పుష్కలంగా ఉంటుందండి. అలానే ఈ పన్నీర్ తినడం వల్ల బోన్ కూడా స్ట్రెంత్గా మారుతుంది. ఇలా వెజిటబుల్ మొత్తం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఆనియన్ కూడా ఇలా హాఫ్ మూన్ లాగా కట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల అయితే స్లైసెస్ లాగా బాగా పొడుగ్గా వస్తుంది. చూడండి, నేను ఇలా స్మాష్ చేస్తున్నా. ఇలా అయితే చేసుకుంటే చూసారా, ఇలా అయితే వస్తుందండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. దీంట్లో ఒక స్టాండ్ అయితే మధ్యలో పెట్టండి. ఇప్పుడు చిల్లు ఉన్న ఒక గిన్నె కూడా మధ్యలో పెట్టండి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న బ్రోకలీ అలానే క్యాబేజీ కూడా దీంట్లో వేసుకోండి. వేసుకున్నాక ఇదైతే నేను డబల్ ప్రాసెస్లో అయితే ఉడికిస్తున్నాను. చూడండి, ఇప్పుడు 10 నిమిషాలు ఇలా మూత వేసి ఉడికించుకోండి. ఇప్పుడు చూసారా ఎంత చక్కగా అయితే ఉడికింది. ఇవి పూర్తిగా అయితే ఉడకక్కర్లేదు, ఒక 50% ఉడికితే చాలు. ఇదైతే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పన్నీర్ వేసుకోండి. దీన్ని ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. పన్నీర్ అయితే వేగిపోయిందండి. ఈ పన్నీర్ని ఇలా వేయించి వేసుకోవడం వల్ల సలాడ్కి చాలా మంచి రుచి అయితే వస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. దీంట్లో సన్న కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని కొంచెం వేయించండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మొత్తం కూడా ఒక్కొక్కటిగా వేసి వేయించుకోండి. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయితే మూత వేసుకోండి. ఇప్పుడు ఒక 50% అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్న బ్రోకలీ ఉన్న క్యాబేజీని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఈరోజు టిప్ అండి, దోశ వేసుకుంటే పెనంకి అతుక్కుంటుందా, అలా అయితే వంకాయని కొంచెం కట్ చేసుకొని ఆ వంకాయ పీస్ అయితే పెనం చుట్టూ అయితే కొంచెం ఆయిల్ వేసి అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల దోశ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీంట్లో వేయించుకున్న పన్నీర్ ముక్కను కూడా యాడ్ చేయండి. అలానే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక కొంచెం బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు హాఫ్ లెమన్ అయితే పిండుకొని దీంట్లో వేసుకోండి. నిమ్మకాయ వేయడం వల్ల సలాడ్ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర కూడా వేసి కలుపుకోండి. అంతే అండి, చాలా టేస్టీగా ఇంకా హెల్తీగా అయితే రెసిపీ రెడీ అయిపోయిందండి. దీన్ని డైలీ కనుక మనం డిన్నర్లోకి తీసుకుంటే మనం వెయిట్ అయితే తగ్గుతామండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.